నిమిషం మీరందరూ కొద్దిగా మాకు సహకరిస్తే మాటలు అన్నం గురించి చెప్పి మరి భూస్థాపన కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని చదువుదాం. మొదటి దశలోనికలో 4వ అధ్యాయం. అపోస్తులైన పౌలు గారు దశలోనిక సంఘానికి కొన్ని మాటలు రాస్తూ వస్తున్నారు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినలా అదే ప్రకారంగా యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులుగా నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులుగా నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొనటకు ఆకాశ మండలం మీదకు మేఘం మీద కొనిపోబడును. కాగా మనము సదాకాలము ప్రభుతో పడుందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకునుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అన్నమ్మ గారు ప్రభువునందు బాప్తిసం తీసుకున్నారు. అది బాప్తిసం తీసుకున్న వారికి ఈ మర్యాద చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బైబిల్లో తగిన రీతిగా భూస్థాపన చేయకపోతే వారు పిండముగానే రాలిపోవటం మేలని సొలొమోను రాస్తాడు. ఇప్పుడు చదవబడిన లేఖనం ఏంటంటే, ఇప్పుడు అన్నం కోసం మనం అందరూ వేడ్చాం. ఈ జనవరి 29వ తారీఖు మా నాన్న చనిపోయినప్పుడు నేను ఏడ్చాను. 2010లో మా అన్నయ్య చనిపోయినప్పుడు నేను ఏడ్చాను. సహజంగా ఏంటంటే మన రక్తము, మన బంధువులు, మన ఆత్మీయులు, మన స్నేహితులు మనం విడిచి వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్ అందరికి ఏడుపు వస్తుంది. అది రావాలి. దూరదేశం వెళ్తుంటేనే ఏడుపు వస్తుంది. కూతురు తల్లిని విడిచి అత్తగారికి ఇంటికి వెళ్ళి ఏడుపు వస్తుంది. అయితే ఈ ఏడుపు వల్ల మనకు ఉపయోగం కంటే మేలంటే ఇక్కడ రాయబడిన వాక్యం ఏంటంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మనం దుఃఖపడ నిమిత్తం ఏం లేదు, కానీ నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము. ఇప్పుడు అన్నమ్మ మనం చెప్పే మాట నిద్రిస్తుంది. ఎక్కడ నిద్రిస్తుందంటే ప్రభువు దగ్గర నిద్రిస్తుంది. ఇది వాక్యం. మరి నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచని మనం నమ్మినలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చు. మొన్నైనది తిరిగి వెనకటికి మొన్నైను ఆత్మ తాను చేసిన దేవుని చెంతకు చేరు. అది ఆత్మను కొనిపోవడానికి దేవుడు తన దూతను గత రాత్రి అన్నమ్మ గారి దగ్గర పంపాడు. మనం చెప్పే మాటలు వాక్యం. మరి మనం చేయాల్సింది ఏంటంటే ప్రభువునందు నిద్రించింది. భవిష్యత్తు ఉన్న బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, అది నేను ఇంటి పేరు గలవారు, దత్తు ఇంటి పేరు గలవారు, మన సహోదరులు అల్లమని, ఇట్లా చాలా మంది రకరకాల బంధువులు, స్నేహితులు ఉన్నారు. మీ అందరికీ నేను చేతులెత్తి చెప్పగలిగింది ఒకటే, యేసు ప్రభుని నమ్ముకుంటేనే పరలోక రాజ్యం. యేసు ప్రభునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొందుకుంటేనే పరలోక రాజ్యం. ఇక మరి వేరే ఆప్షన్ ఏమీ లేదు, ఒక అవకాశం లేదు మనకు. ప్రభు అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు. ఆల్రెడీ అన్నమ్మ గారు మీ బంధువుగా రత్నం గారిని ప్రభు పాదాల చెంతకు చేరి, ఎవరైనా ఇక్కడ నుండి భూమి మీద పరలోకం వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్నా
దేవుడు బట్టి అది ఉంటుంది. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, యేసు ప్రభువారు మృతి పొంది ఎలాగో చనిపోయి తిరిగి లేచాడో అదే ప్రకారంగా చనిపోయి నిద్రిస్తున్న అన్నమును ప్రభు లేపుతాడు. ఎందుకంటే తన ఆత్మ తన దేవుడి దగ్గరికి ఆయన వెంట పెట్టుకొని వస్తాడు. చూడండి, మనము ప్రభు మాటను బట్టి మీతో చెప్పింది ఏనుగా, ప్రభు రాకడ వరకు నిలిచిండు. మనము ప్రభు వస్తాడు. ఒకసారి వచ్చాడు, మనం చేసుకోబోతున్నాం వచ్చే వారంలో క్రిస్మస్. అది ప్రభు జన్మదినం, అది ప్రభు రావటం. రెండవసారి ఎలా రాడు, మధ్యాకాశంకి వస్తాడు. హల్లెలూయా. ఎందుకు? ఒకసారి వచ్చాడు, నీ నా పాపముల కోసం సిలువలో చనిపోయాడు. నీ నా పాపముల కోసం సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. ఆ మాటే రాస్తున్నాడు ప్రభు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పేదేగా, ప్రభు రాకడ వరకు నిలిచిండు. మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరం. మనకంటే ముందు అన్నం గారు ఉన్నారు, మరి మా నాన్నగారు ఉన్నారు, ఇక్కడ మీ బంధువులు చాలా మంది ఉన్నారు. వారికంటే మనం వెళ్ళడానికి ముందుగా లేదు. ఇంకో మాట ఉంది, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకుని ప్రభు దిగువచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. హల్లెలూయా. అన్నమ మొదట లేతుంది. ఎందుకంటే మనకంటే ముందుగా మృతి చెంది. గమనించిన దేవుడు పెట్టారు. మరి నువ్వు వెళ్ళాల్సిన మార్గం పరలోకం. నువ్వు నమ్మాల్సింది యేసు ప్రభుని. హల్లెలూయా. చాలా మంది వ్యత్యాసం ఏంటంటే, యేసు ప్రభుని నమ్మితే అలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండా పర్లేదు, వాడు ఎలా ఉందో వాళ్ళకి వాడే చూసుకుంటారు. నేను చేసాను అనుకోండి, నాకు బాబు చేస్తే బాబుకి, ఎవరి శిక్ష వాడు, ఎవరు అనుకుంటే వాడు తింటారు. అది ఎవరికి మనకి సంబంధం లేదు. నువ్వు యేసు ప్రభు నమ్ముకోవాలంతే. దయచేసి ఇది నీకు అవకాశం. ఇది మంచి ఆదివారం, పునరుద్ధాన దినం. యేసు ప్రభుని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే చాలు. ప్రభువా, నా పాపమును క్షమించు, నన్ను రక్షించు. ఆయన రాజ్యం నన్ను కూడా జ్ఞాపకము చేసుకో. సులువు మీద దొంగ కూడా అదే ప్రార్థన చేశాడు, నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు అన్నాడు, నేడేను నాతో కూడా పరదేశంలో సజీవులుగా నిలిచి మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలములకు కాగా మనం సదాకాలము ప్రభువుతో కూడా ఉంటుంది. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకరు మనం వచ్చిన బంధువులు, స్నేహితులు, ఎంతకాలం అన్న ఏడ్చినప్పుడు నాకు మాట గుర్తు వస్తుంది. ఇప్పుడు నేను తిరిగి వచ్చినప్పుడు మా అమ్మ చూస్తూ ఉంటుంది, నా కొడుకు వచ్చాడా రాలేదు. నేను వచ్చి బట్టలు తీసుకుని అట్లా వెళ్ళినప్పుడు ట్యాబ్లెట్ వేసుకున్నామంటే వేసుకున్నానండి. అప్పుడు దాకా పడుకున్నాం, లేకడానికి ప్రయత్నం చేస్తాం. ఆమె లేకలేదు, ఆమె లేపాలి మనసు మీద ఉంటే. నువ్వు చెప్పాను అంత అన్న ఫోన్ చేసినప్పుడు అంటుంటాడు, నువ్వు అక్కడ ఏగుతున్నావు, నేను ఇక్కడ ఏగుతున్నానని. ఇద్దరు మంచాల మీద ఉంటారు. హల్లెలూయా కదా. గమనించండి దేవుడి బిడ్డలారా, చాలా మందికి తల్లిదండ్రులు చూసుకునే అవకాశం వచ్చింది, కొంతమందికి రాలేదేమో. నేనేమన్నంటే, రానోళ్ళు వచ్చేటట్టు చేసుకోండి, ప్రతి వారిని తల్లిగా భావించండి, వచ్చిన అవకాశం వినియోగించుకోండి. నేను ఒకటే మాట చెప్తున్నాను, అన్నమ్మ గారు ప్రభు దగ్గరికి వెళ్ళారు ఈరోజు. హల్లెలూయా. ఈరోజు చాలా అందరినీ నేను అదే చెప్తున్నాను, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆదివారం కదా, చక్కగా ఈ ఆదివారం పూట ఎవరిని ఇబ్బంది పెట్టుకుని అందరూ ఇంటికాడుండి నన్ను చూడాలనుకుందాం అనుకుంటా కదా. నాకు తెలిసి పిల్లలంటే చాలా పిచ్చి, ప్రేమ కలిగింది, ఎవరెక్కడికి అరుస్తూ ఉంటుంది. ఇటువంటి మంచి తల్లిని కోల్పోవటం ఈ కుటుంబానికి బాధ కాదు. ఈ మధ్యకాలంలో చాలా కుటుంబాలు చూశాను. మా పిన్ని చనిపోయినప్పుడు మా తమ్ముడు ఎప్పుడు మా పిన్ని దగ్గరే ఉన్నాడు. మా పిన్ని చచ్చిపోయి 4 సంవత్సరాలు అయింది. మా తమ్ముడు ఆ ఇంటికి తాళం చేశాడు. ఇంకా ఇల్లు ఉందని కూడా జనాలకు గుర్తే లేకుండా. నేను చెప్పాను, తమ్ముడు నువ్వు ఉన్నావు కాబట్టి కనీసం ఇల్లు ఎవరికైనా ఇస్తే ఎవరో వచ్చి గమనించాడు. దేవుడు పెట్టారు. అన్న ఏడ్చేటప్పుడు అంటున్నాడు, 12ంటికి వచ్చినా వచ్చావా అని అంటాడు. దానికి కళ్ళు కనపడకపోయినా ఎవరు వచ్చారంట. నేను ఈ బల్ల రాదని యాక్చువల్గా ఈ రోజు ఇంక బల్ల ఇవ్వాలి. నేను ఇంటికి వచ్చి బల్ల ఇచ్చేటప్పుడు, నాయన ఈసారి ఉంటానో ఉండవు కానీ ప్రార్థన చేయండి ఆయన అంటుంది. ఎందుకు చెప్తానికి మాట్లాడితే, ఇప్పుడు ఆమె నాతో మాట్లాడతాకుందా?
నేను కూడా ఒక ఆత్మను కోల్పోయాకేగా, అంతేనా కదా? నాకు ఎంత బాధ ఉంది కదా. ఎందుకంటే బతుకున్నప్పుడు మనకి ఇల్లు తెలియదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, బతుకున్నప్పుడు ఎవరికి ఇల్లు తెలియదు. చనిపోయిన తర్వాత బతుకుంటే బాగుండు అంటారు. బతుకున్నప్పుడు ఎప్పుడు చేస్తామంటారు. ఇదో బాధ. దయచేసి దేవుడు పెట్టారా, ఎవరికైనా తల్లి, తండ్రి, అత్త, మామ ఉంటే దయచేసి చూసుకోండి. ఆ లిస్టులో పెట్టబాకండి, బాధ పెట్టబాకండి. ఈరోజు నేను తండ్రిని, రేపు మామను అవ్వచ్చు, ఇక్కడ మన అందరం కూడా కావచ్చు. ఈ ఆప్యాయతలు, అనురాగాలు అనేవి అంతరించిపోతున్నాయి. ఇక్కడే చూడగలుగుతాం. ఈ టౌన్లో అయితే ఇది కూడా చూడలేం. ఇందాక మీరు ఒక అరగంట సేపు ఏడుస్తుంటే నాకు బాధ వేసింది. టౌన్లో కూర్చోబెట్టి కనీసం దిక్కులేని సేవలాగా ఉంటారు, కానీ ఒక్కరు కూడా ఆడవు. నేను చాలా సేవలు చూస్తున్నాను. గమనించండి దేవుడి బిడ్డలారా, ఈ మంచి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. యేసు ప్రభువుని నమ్ముకోండి, ఆయన రక్షిస్తారు. నీ పాపము, నీ శాపము, నీ దోషము, నీ దుర్నీతి ఆయన క్షమిస్తారు. నువ్వు ఎంత ఘోరమైన పాపమైనా. ఎందుకంటే నరకం తప్పదు ఎవరికైనా. పరలోకం ఉందంటే నరకం కూడా, మంచి ఉందంటే చెడ్డ ఉన్నట్టు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ ఊర్లో దాదాపు మనకు ఒక 3 సంఘాలు ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా బాగలేదు. మొత్తం మీద ఆదివారం వస్తే చర్చికి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి. ఆ ప్రభుని అంగీకరించి మీరు ఏ పని చేసినా బాధ లేదు. మీరు ఏ వృత్తి గలవారైనా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, ఏ వర్గమైనా కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, యేసు ప్రభు నాకు సహాయము. నీకు ఆపదలో కూడా నువ్వు ప్రార్థన చేసుకో. నీ కష్టాలు నీకు వచ్చిన ప్రార్థన చేసుకో. దేవుడిని దీవిస్తారు, నేను ఆశీర్వదిస్తాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.